ప్రోమో 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ గతం కస్తూరిబాయ్ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం అధికార పార్టీ సభ్యుల అంశాలపై ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఆరోపిస్తూ మాటలకే పరిమితం, మున్సిపాలిటీలో అభివృద్ధి శూన్యం, ప్రజల అవసరాలను పట్టించుకోని పాలకపక్షం, అభివృద్ధి పేరుతో ప్రజల వద్ద నుండి పన్నులు వసూలు చేసి రోడ్లు, లైట్లు, డ్రైనేజ్ నిర్మాణాలు ఏ వార్డులోనూ చేపట్టలేదు. ఇక వార్డులో కలవట్ల నిర్మాణం చేసిన పాపాన పోలేదని, సాయి రాఘవ స్టేట్లో రోడ్లు ఎత్తు పల్లాలు తిరుపతి కొండ ఎక్కి దిగినట్లుగా తలపిస్తున్నాయన్నారు. ఇక వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ మనుషులను గాయపరుస్తున్నా వాటిని దూర ప్రాంతాలకు తరలించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఆలోచన మున్సిపాలిటీ వారికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. వచ్చేది వేసవి కాలం, ప్రజల అవసరాల నిమిత్తం మంచినీటి సప్లై అందించడానికి ముందుగానే యాక్షన్ ప్లాన్ చేపట్టాలని, సిమెంట్ రోడ్లు వేసిన డ్రైనేజీ దాటడానికి తిరుపతి కొండలాగా ఎత్తు కలవట్లు నిర్మించారు. ఈ మున్సిపాలిటీలో ఉద్యోగస్తులు, కరువు సిబ్బంది లేరు. మున్సిపాలిటీ పరిపాలన అంతా అస్తవ్యస్తంగా మారింది. ఇక వెంచర్లలో మున్సిపాలిటీకి రాసిచ్చిన స్థలాలు వారు ఇచ్చినట్లుగా మరలా వాటిని అమ్ముకుంటున్న వాటిపై పర్యవేక్షణ లేకపోవడం, మున్సిపాలిటీ ఆస్తులను కాపాడుకోలేని పరిస్థితులు అధికార పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారని మండిపడ్డారు ప్రతిపక్ష పార్టీల సభ్యులు. వదిలిపెట్టాలా లేకపోతే దానికి సంతతి పెరగకుండా ఆపరేషన్ చేయాలా? అలా చేయకుండా జనాన్ని కలిసి నానా ఇబ్బందులు పడిపోతున్నారు. పిల్లల్ని అయితే నానా ఇబ్బందులు పడుతున్నారు. పందులు, మరి వీటి వల్ల దోమలు నానా ఇబ్బందులుగా ఉన్నాయి సార్. తిరువూరు అంత బీభత్సంగా తయారైంది. మీరు దాన్ని శ్రద్ధ తీసుకొని మీరు అధికారం దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసి మరి తిరువూరు పట్టణాన్ని కొద్దిగా అభివృద్ధిలో తీసుకొస్తానని ఆశిస్తున్నాం. అదే లేదు సార్, మరి 30, 20, 40 ఇట్లా 5.2 సార్ లక్షల్లో రాసేటప్పుడు మనం పాయింట్ పెట్టాం సార్. అంటే లక్షలు కాబట్టి మళ్ళీ 0 వేస్తే వాల్యూ పెరిగిపోతుంది సార్. 4,35,000 సార్, అది అమౌంట్ 4,30,000 అండి. 6 లక్షలు నెల చెల్లాలి. ఖచ్చితంగా మీరు పెనాల్టీ వేస్తున్నాం, మీరు ట్యాక్స్ కట్టాలా అని అంటున్నారు. దోచుకోవడం తప్ప జనానికి సౌకర్యాలు చేయట్లా. ఇంత భావం ఎక్కడా లేదు. మరి ఎందుకు మరి టౌన్ ప్లానింగ్, మరి డిపిఓ గారు కానీ డిపిఎస్ గారు కానీ మరి ఎవరు కూడా ఇక్కడ స్టాండర్డ్ గా ఉద్యోగం లేదు, ఎవరు లేరు, ఎంప్లాయీస్ లేరు, ఏఈ లేరు, పబ్లిక్ హెల్త్ ఏఈ లేడు, ఎవరు డిఈ లేదు, ఎవరు లేదు. మీకు చేతగాక రోడ్లు పోయడం చేతగాక, కలవట్టు కట్టడం చేతగాక, మరి మెయిన్ రోడ్డు నుంచి ఇంకో రోడ్డుకి వెళ్ళండి. కలవట్టు ఎంత 3 అడుగులు ఎత్తులు పెట్టి అక్కడ నుంచి అప్పుడు నుంచి డౌన్కి కొండకి దిగినట్టుగా ఎస్టిమేషన్ చేతగాక, ఇంజనీర్ లేక ఆ విధమైన పనులు చేసి అవన్నీ పగిలిపోయి నుండి అది చెప్పినా కానీ 4 నెలలు 5 నెలల నుంచి చెప్పినా కానీ అది గతి లేదు. ఎక్కడుంది పరిపాలన? ఏం పరిపాలన చేస్తున్నారు? ఎందుకు నగర పంచాయతీ మనం అంతా కూడా మరి ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం? కామన్ సైట్, ఆ సైట్ మన నగర పంచాయతీ ఆస్తి, దానికి ఎలా కావాలంటున్నారు? దానికి ఫినిషింగ్ వేశారా, లేకపోతే దారి కూడా కట్టారా, లేకపోతే గాలి వదిలేశారా? మళ్ళీ ఇచ్చిన వాళ్ళే అమ్ముకున్నారని తెలిసింది మాకు కొంత. మన సైట్ చూపించి ఆ సైట్ చూపించిన వాళ్ళు ఇతర స్వచ్ఛంద సంస్థలకి అలాగే లేకపోతే ప్లాట్లు అమ్ముకోవటం మళ్ళీ పెట్టి అలా చేశారని కూడా మనకు ఉంది. మరి వాళ్ళు ఇచ్చినప్పుడు, వాళ్ళు కేటాయించినప్పుడు మనం దాన్ని భద్రపరచుకోవాలిగా, అది లేదు. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, దాదాపుగా దానికి లేదు. ఇంకోటి ఏంటంటే తిరువూరు మెయిన్ రోడ్డు 100 అడుగుల రోడ్డు కింద మీకు ప్లాన్ వచ్చింది. ఆ 100 అడుగుల ప్లాన్ ప్రకారంగా మీరు ప్లాన్లు ఇవ్వాలి. అంటే అట్లాగే మండల ఆఫీస్ రోడ్డుకి వచ్చింది. ఇవన్నీ మీరు కరెక్ట్గా చేస్తున్నారా? కరెక్ట్గానే ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయా? కరెక్ట్గానే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయా? లేకపోతే మేము కూడా మా అనుభవం కూడా మీరు కట్టుకొని మీరు అది కట్టున్నారని చెప్పి మరి టౌన్ ని ఎలా చేద్దామా? మరి 100 మరి అసలు ఏంటి అభివృద్ధి? పట్టణాభివృద్ధి, పట్టణంలో జరిగే అభివృద్ధి ఎక్కడ పడుతుంది? లైట్ లేవు. ఒక ఈ కౌన్సిల్ సమావేశంలో ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రజలు మొత్తుకున్నా కానీ 15 రోజులు 20 రోజులు నెల రోజులు కూడా ఆ బోర్డు బాగా
చెప్పలేదు, ఆ లైట్లు కూడా వెలిగించుకునే పరిస్థితి లేదు. మీరు ఎక్కడన్నా సోర్లు వేయాలంటే జనం దగ్గర డబ్బులు వసూలు చేసి సోర్లు వేస్తారు. జనం దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ సోర్లు వేస్తున్నారు. పన్నులు మట్టికి టకాయించి వసూలు చేస్తున్నారు. మరి ఎందుకు అర్థం కాదు? జనం దగ్గర మీరు ట్యాక్స్ మరి వసూలు చేస్తారు. గట్టినాయి డెవలప్మెంట్ కింద మీరు పన్నులు చేసి ట్యాక్స్ వేస్తున్నారు. వాళ్ళకి మట్టి కూడా కనీసం గుంతల్లో మా వార్డు సాయంకాలంలో మరి ఎట్లా మన లోయలో నుంచి దిగి బయటకు వచ్చినట్టుగా ఉన్నాయి రోడ్లు. ఆ లోయ